పాపి కొరకు పాపముగా మారిన ప్రేమ, పాపమంత సిలువగా మోసిన ప్రేమ. పాపి కొరకు పాపముగా మారిన ప్రేమ, పాపమంత సిలువగా మోసిన ప్రేమ. రుధిరమె దారగా సిలువలో కారగా, పరముకు దారిగా ప్రేమే మారగా. రుధిరమె దారగా సిలువలో మారగా, పరముకు దారిగా ప్రేమే మారగా. లోకమంత మారినా యేసు మారునా, కాలమే గతించిన తన ప్రేమ మారునా. మొదటి యోహాను పత్రిక 4:8 దేవుడు ప్రేమాస్వరూపి అనే మాట బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మనం గమనిస్తున్నాం. ప్రేమ అనే మాట చాలా మధురమైంది, అందులో చాలా మాధుర్యత ఉన్నట్లుగా మనం గుర్తించవచ్చు. ప్రేమ అనే మాట చాలా మధురమైంది. చాలామంది ప్రేమ కొరకు ఆరాట పడుతూ ఉంటారు. ఏమండి, నేటి దినాల్లో చాలామంది బిజీ అయిపోయారు. ప్రేమ తక్కువైంది కాబట్టి కుటుంబాల్లో కలహాలు ఎక్కువైనాయి, క్షమించుకునేది తక్కువైపోయింది, కనికరించేది తక్కువైపోయింది, దయ చూపటం తక్కువైపోయింది. కారణం ప్రేమ లేకపోవటమే. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, కొరత ఏంటంటే ప్రేమ లేకపోవటమే. బైబిల్లో ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడండి అని 1 కొరింథీ పత్రిక 14:1 మనం చూస్తాం. అలాగే 1 కొరింథీ పత్రిక 13:13 మనం చూస్తాం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని. మనం చచ్చిపోయినా మన గురించి మాట్లాడేది ప్రేమే. ప్రేమ చాలా గొప్పది. ప్రేమ కడుతుంది, ప్రేమ కనికరం చూపిస్తుంది, ప్రేమ సహనాన్ని చూపిస్తుంది. లోకంలో ఉన్న ప్రేమకి దేవునిలో ఉన్న ప్రేమకి చాలా వ్యత్యాసం ఉంది. ప్రారంభంలో నేను ప్రేమిస్తాను అంటారు, ఆ తర్వాత ప్రాణం కూడా తీస్తారు. కానీ దేవుని ప్రేమ చాలా గొప్పది, ప్రాణం పెట్టేది అని ప్రేమ. లోక ప్రేమ నేను నిన్ను ప్రేమిస్తాను నాకేమిస్తావు అని ఎదురు చూచే లోకంలో మనం బ్రతుకుతున్నాం. స్వార్థముతో నిండిన లోకంలో మనం ఉన్నాం. అవసరాల, అభిమానాలకు ప్రేమను చూపించేవారు మనకు కనపడతారు. ఆకర్షణతో కూడిన ప్రేమ, స్వార్థపూరితమైన ప్రేమలు ఎన్నో లోకంలో ఉన్నాయి. నీ నుండి బదులు ఆశించకుండా ప్రేమించే ఆ గొప్ప ప్రేమను చూస్తావా? ఆ ప్రేమలో స్వార్థం లేదు, ఆ ప్రేమలో కపటం లేదు. అపోస్తలుడైన పౌలు ఆ ప్రేమను గురించి వర్ణిస్తూ అంటాడు, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ అంటాడు. ఇది మనిషి జ్ఞానానికి అర్థం కాదు. అంత గొప్ప ప్రేమను దేవుడు ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. దేవుని ప్రేమ ప్రత్యక్షపరిచాడు. నువ్వు బాగున్నావని, నువ్వు చదువుకున్నావని, నీది అగ్రకులమని దేవుడు ప్రేమించలేదు. మనలో ఏది లేకున్నా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఈ ప్రేమ నీకు కావాలి అంటే దేవుని ఎద్దుకురా. దేవునితో మనం సహవాసం చేస్తున్నప్పుడు ఆయన ప్రేమ మన హృదయంలోకి వస్తుంది. రోమాపత్రిక 5:5 మనం చూస్తాం. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుతుంది. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడితే మనం ఎవరినైనా ప్రేమించగలం. కాబట్టి దేవునితో ఎక్కువ సహవాసం చేద్దాం, ప్రేమతో నింపబడదాం, ప్రేమతో కుటుంబాల్ని కట్టుకుందాం. దేవుడి మాటలు దించిన ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమాస్వరూపిగా ఉన్నావు, నీ ప్రేమను మాకు ప్రత్యక్షపరిచావు. మేము కూడా ప్రేమ కలిగి ఉండే గొప్ప కృప చూపించండి. ప్రేమలో వర్ధిల్లడం మాకు నేర్పించండి. ప్రేమ కలిగి ఉంటే ప్రయాసపడటం నేర్పించమని, విత్తబడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.